జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నిర్వహించి తలపెట్టిన నవనిర్మాణ సభ చుట్టూ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే అడుగు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును అంగీకరించని పవన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సభ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ఆవిర్భావ ప్రకటన వచ్చినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం ముట్టలేదని ప్రకటించిన పవన్ కు తెలంగాణ గడ్డపై సభలు పెట్టే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కడా లేదని, కేవలం పొలిటికల్ ప్యాకేజీల కోసమే ఆయన రాజకీయాలు మారుస్తుంటారని పొన్నం విమర్శించారు. చెత్త కింద కొట్టి రక్తాలు వచ్చేలా కొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలిసినట్టుంది. తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. నలుడు దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మీద విషం గక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి అంతకు ముందు 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవ నిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. రేపొద్దున తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్నతల్లికి ముక్కు పుడుక చేయనాడు పిన్న తల్లికి వడ్డాలని చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు ఒప్పుకోం. హైదరాబాద్లో మంగళవారం జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సంకల్ప సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలిలో భారీ స్థాయిలో ఈ సభను నిర్వహించేందుకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేసినప్పటికీ భద్రతా కారణాలు, ఇతర పరిపాలనా అంశాలను దృష్టిలో ఉంచుకొని అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఈ పరిణామంతో సభపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులు తదుపరి నిర్ణయంపై ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్లో అధికార ప్రతినిధుల ఎంపిక ప్రక్రియకు కొత్త రూపం తీసుకురానున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు వెల్లడించారు. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో టాలెంట్ హంట్ పేరుతో అధికార ప్రతినిధుల నియామకానికి వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహనతో పాటు లౌకికవాద విలువలపై పట్టున్న వ్యక్తులను గుర్తించి వారికి అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. స్పోక్స్ అధికార ప్రతినిధుల నియామకానికి కూడా కొత్త పద్ధతిని తీసుకొచ్చినారు. ఆ పద్ధతి ఏంటంటే టాలెంట్ హంట్. ప్రతిభ ఉన్న వ్యక్తుల్ని వెలికి తీసి వారికి అధికార ప్రతినిధులుగా అవకాశం ఇవ్వడం. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వారే కాకుండా జాతీయ రాజకీయాలమైన, జాతీయ దృక్పథమైన పరిపూర్ణంగా అవగాహన ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతుల మీద రాజకీయంగా అవగాహన ఉండి రాష్ట్రం గురించి భౌగోళికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కోణాల మీద అవగాహన వ్యక్తుల్ని కూడా ఈ టాలెంట్ హంట్లో వెలికి తీస్తారు. లౌకిక వాదం గురించి అవగాహన ఉన్నటువంటి మేధావుల్ని సెలెక్ట్ చేయాలంటే ఒక ఆలోచనతోనే ఈ కొత్త ఒరవడికి వారు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం మీద, దేశం మీద, రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కీలక వ్యక్తుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా కేసు కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కీలక అంశాలపై తన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. రాజకీయంలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఉందని ఈరోజు నిజంగా బాధపడ్డాను. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ మన స్వేచ్ఛ కానీ ఈరోజు ఏది లేకుండా గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు చేస్తారనేది నిజంగా బాధాకరం. ఈరోజు చూసిన తర్వాత చూస్తే అక్కడ ఫోన్ నంబర్లు మా అమ్మ నంబరు, నా భార్య నంబర్ కూడా ఉంది. నేను తెలంగాణ ప్రజలని ఒకటే అడుగుతున్నాను, మహిళలను అడుగుతున్నాను, అమ్మ మీరు మీ భర్తతో మాట్లాడితే ఎవరైనా వింటే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇది వ్యక్తిగతమైన సమస్య కాదు. ఒక ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో, అనిరుద్ధ్ రెడ్డి గారితో ఫోన్ ట్యాప్ అయింది అంటే మాకు ఇబ్బంది, మా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు. రాజకీయాల్లో గెలవాలంటే ఎన్నికల్లో గెలవాలి, మీ పథకాలతోటి గెలవాలి, ప్రజలను మెప్పించి గెలవాలి తప్ప మీ యుద్ధం ఫోన్లలో ద్వారా చచ్చిపోయినట్టే. మీరు ప్రజలకు రూపాయి వంతు లాభం చేయలేదు కాబట్టి, ప్రజలు నీకు ఓట్లు వేయరు కాబట్టి, ఓట్లు వేయరని రూఢి చేసుకున్నారు కాబట్టే ఈ అక్రమ పద్ధతుల్లో వాళ్ళ కుటుంబాలతో ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ జీవితాలను తొంగి చూసి వాళ్ళ బలహీనతలను ఆధారం చేసుకొని వాళ్ళను భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో గెలవాలని చెప్పి కుట్ర చేసినారు కాబట్టే మీకు శిక్ష పడాలి అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇది చాలా చిన్న విషయంగా కొందరికి అనిపించవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమానికి పునాదిగా ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రం దాన్ని తుంగలో తొక్కిన మీకు మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగే హక్కు లేదని చెప్పి మీకు మీరు రుజువు చేసుకున్నారు. ఈరోజు సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు అక్కడక్కడ, మళ్ళా మేము అధికారంలోకి వస్తామని అంటున్నాం. కేటీఆర్ గారు అంటున్నారు, హరీష్ గారు అంటున్నారు, మిగతా కొంతమంది అంటున్నారు. మీకు అధికారం ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? మళ్ళీ మీరు ఇప్పుడు వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు, రేపు లక్షల మంది, కోట్ల మంది మీద నిఘా పెట్టి ట్యాపింగ్ చేస్తారు. ఎవరు నాకు టీఆర్ఎస్ అధినేత్రి కవితకు ఊహించని షాక్ తగిలింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సీనియర్ నేత రామిడి వెంకటరెడ్డి రాజీనామా చేశారు. రామిడి వెంకటరెడ్డి కేవలం పార్టీలోనే కాకుండా కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి సంస్థలో తొలి నుండి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఆయన తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులు, రైతుల ప్రయోజనాలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీళ్లు, రైతుల విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు సీఎం. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే ఎత్తిపోతల అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే నీటి సరఫరా సాధ్యమవుతుందన్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు ఈ అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమయం ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో తాను పవన్ కళ్యాణ్ కలిసి జట్టు కట్టామని తెలిపారు. 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ జూన్ నెలకు ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు. 3 పార్టీల కూటమి కూడా జూన్ నెలలోనే ఏర్పడిందన్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడిన చంద్రబాబు పేదవాడి ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేయడంలో ఉండే ఆనందం వేరని చెప్పారు. ఒక డ్రైవర్ని చంపి ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడా అంటే ఏమనుకుంటారా గర్వం? డోర్ డెలివరీ చేస్తే ఈ యొక్క గొడ్డలి పార్టీ ఊరేగింపజేస్తారా అంటే ఏంటి? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు చేయండి. నిన్న ఒక ఆయన అంటున్నాడు ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కటారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడి ఆటలు తాగనీయం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రాజకీయ పార్టీగా
ఇవన్నీ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందే పోయి విచ్చలవిడిగా మీరు మాట్లాడితే మేము ఉపేక్షించాలని అడుగుతున్నా. ప్రజాహితం కోసం కాకినాడలో ఒక డ్రైవర్ని చంపి ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడా? రాష్ట్రం సుపరిపాలన ఇస్తే మీకు మంచి జరుగుతుంది. అదే మళ్ళీ వైకుంఠ పాడైతే నేను పవన్ కళ్యాణ్ గారు పైకి తీసుకుపోవడం, మళ్ళా గొడ్డలి పార్టీ వచ్చి కిందన పడేస్తే మళ్ళీ ఎక్కాలంటే వైకుంఠపాళి ఎంత కష్టమో మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్నే మీరు చూశారు, 5 ఏళ్ళు ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. విశాఖ జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో రైల్వే జోన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం గత 12 ఏళ్లుగా తాను సాగించిన సుదీర్ఘ పోరాటాన్ని రామ్మోహన్ గుర్తు చేసుకున్నారు. గతంలో ఇదే ఇచ్చాపురం స్టేషన్లో ప్రజాప్రతినిధిగా దీక్షలు చేశారని, పార్లమెంట్లోనూ గలమెత్తానన్నారు. నాడు సామాన్య ప్రజాప్రతినిధిగా పోరాడి నేడు కేంద్ర మంత్రిగా తన చేతుల మీదుగానే ఈ జోన్ ప్రారంభం కావడం జీవితంలో మరువలేని మహత్తర ఘట్టమన్నారు. ఈ రోజు నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక పరిపాలన ప్రారంభమైందని కేంద్ర మంత్రి వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ నేను ఎంతో పోరాటం పార్లమెంటులో కూడా దీని గురించి చేయడం జరిగింది. అక్కడ పార్లమెంట్ వేదికగా ఒక 0 అవర్ వచ్చినా, ఒక డిబేట్ జరిగినా, ఒక కేంద్ర మంత్రి రైల్వే మంత్రి కలిసినా, ఏ సమావేశం జరిగినా సరే అనుక్షణం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కి సంబంధించి అనుక్షణం కూడా నేను పోరాటం చేయడం జరిగింది. ఈ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లోనే రాత్రి పూట కూడా దీక్ష చేసి మరీ సాధించాలని ఆ రోజు ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. అయితే ఈ రోజు నాకు ఆనందం ఏంటంటే, ఒక కేంద్ర మంత్రిగా నేనున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది నాకెంతో గర్వంగా ఉంది. అమరావతిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ నిరసన అస్త్రం ఎక్కుపెట్టింది. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రూపొందించిన పోస్టర్ బుక్లెట్ను వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లతో కలిసి ఆవిష్కరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ తుంగలో తొక్కారని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సజ్జల మండిపడ్డారు. జగన్ హయాంలో సంక్షేమంతో వర్ధిల్లిన రాష్ట్రం నేడు చంద్రబాబు పాలనలో తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని ఆరోపించారు. మా పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే ఎక్కువ 2 ఏళ్లలోనే అప్పులు కూడా చేసి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2 ఏళ్లు కోవిడ్ మహమ్మారితో పూర్తి ఆదాయం రాలేదు, ఖర్చు అంతగా పెరిగింది. అది 5 ఏళ్లలో చేసిన అప్పు కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో ఇంకా ఎక్కువ ఇప్పటికే చేసేసారు, రికార్డు దాంట్లో కూడా. సో ఇన్ని రకాల, అంటే ఏది వర్ణించాలనో, దేని మీద నిరసన తెలియజేయాలనో కూడా తెలియని పరిస్థితిలో తానిచ్చిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ యువజన విభాగం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు చేపట్టింది. డీఎస్సీలో పేపర్ లీక్ జరిగిందని, అలాగే స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అక్రమంగా అమ్ముకున్నారనే ఆరోపణలపై తక్షణమే విచారణ జరపాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా వారు కోరుతున్నారు. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సిఐడి చీఫ్ చారు సిన్హా ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భారీ నెట్వర్క్ కార్యకలాపాలను బట్టబయలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ మాఫియాపై చేపట్టిన ఈ చర్యల్లో మొత్తం 11 మంది నిర్వాహకులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. Main purpose of this sit was to take a look at how many cases have been registered in Telangana. ఎన్ని కేసులు తెలంగాణలో నమోదైనాయి ఆన్లైన్ బెట్టింగ్ కోసము. ఇది సూపర్వైజ్ చేయడము, ఇన్వెస్టిగేషన్ ఎలా నడుస్తుంది అది సూపర్వైజ్ చేయడము, అక్యూజ్డ్ ఎలా ఎక్కడెక్కడ ఉన్నారు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారా, లేకపోతే మొత్తం ఇండియాలో ఉన్నారా, లేకపోతే అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నారా, ఇవి అన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఈ మధ్యలో కరీంనగర్లో ఒక కేసు నమోదైంది, ఇన్ విచ్ ఒక కంప్లైంట్
సరస్వతి అంత్య పుష్కరాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడింది. పుష్కరాల చివరి రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు చేసి పితృతర్పణాలు నిర్వహించారు. మరోవైపు ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి. పుష్కరాల ముగింపు రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించనుంది. జూన్ 8 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు, జూన్ 9న నామినేషన్ల పరిశీలన, జూన్ 11 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అనంతరం జూన్ 18న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా తాజాగా టీఎంసీ శాసనసభాపక్ష సమావేశానికి దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కావడంతో సమావేశం అర్థంతరంగా రద్దయింది. ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు పార్టీ కీలక సమావేశానికి గైర్హాజరు కావడం టీఎంసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అంశం ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కీలక నేతలతో భేటీ కానున్నారు. మరోవైపు కోయంబత్తూరులో అన్నామలైకి మద్దతుగా వెలిసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక అన్నామలై అభిమానుల వర్గం మాత్రం జూన్ 4న ఆయన ఒక కీలక రాజకీయ ప్రకటన చేయబోతున్నారని ప్రచారం చేస్తుండగా దీనిపై అధికారిక స్పష్టత మాత్రం ఇంకా రాలేదు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనపై అన్ని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వీఐపీల పర్యటనల సందర్భంగా సామాన్య ప్రజలు ఎదుర్కొనే ట్రాఫిక్ కష్టాలకు బెంగళూరులో జరిగిన ఓ ఘటన అద్దం పడుతోంది. కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిలిపివేయడంతో గర్భవతి అయిన తన భార్య వాహనం అందులో చిక్కుకుపోయిందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి నడి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ పాత్ర గురించి రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ జట్టుకు కెప్టెన్గా ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ఆయనే ఆ జట్టుకు ప్రధాన నాయకుడిగా ఉంటారని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్సీని రామాయణంలోని ఒక సందర్భంతో అశ్విన్ పోల్చారు. శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి భరతుడు ఎలాగైతే రాజ్యాన్ని పరిపాలించాడో అలాగే ఆర్సీబీ కెప్టెన్ కూడా కోహ్లీకి పూర్తి గౌరవాన్ని ఇస్తూ జట్టును నడిపిస్తున్నారని చెప్పారు. నువ్వు ఈ జట్టును నడిపించు, నేను కేవలం కెప్టెన్గా ఉంటాను అనే అవగాహనతో వీరిద్దరి మధ్య ఒక మంచి భాగస్వామ్యం కుదిరిందని అశ్విన్ వివరించారు. మ్యాచ్కు ముందు జరిగే హడిల్లో విరాట్ కోహ్లీనే మాట్లాడటం, మైదానంలో జట్టుకు మార్గదర్శకుడిగా వ్యవహరించడం దీనికి నిదర్శనమన్నారు. విరాట్ కోహ్లీ కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కాకుండా జట్టును ముందుకు నడిపించే ఒక ఆటగాడు కమ్ మార్గదర్శకుడిగా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని అశ్విన్ స్పష్టం చేశారు. KV Bulletin updates. Keep watching Raj News.